ప్రతిష్టాత్మకం అని చెప్పి మేము చెప్పి ఎలక్షన్కి వెళ్ళాం. దేశానికి ప్రతిష్టాత్మకం, పార్టీకి ఎలాగో ప్రతిష్టాత్మకమే. ఈవెన్ మేము ఓడిపోతామని తెలిసినటువంటి కేరళలో కూడా నేను కూడా పోయి 2 నెలలు అక్కడ పనిచేసి వచ్చిన వాడిని. మా పద్ధతి ఏంటంటే ఓడుతామా గెలుస్తామా అనేది కాదు, అక్కడ మా పని మేము సరైనటువంటి రీతిలో చేసుకోవడం. కాబట్టి ప్రతిష్టాత్మకమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఒకవైపు ప్రతిష్టాత్మకం అయితే, దేశానికి ప్రతిష్టాత్మకం ఏదైతే పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్, రోహింగ్యా సంబంధించినటువంటి ఇష్యూలు అయితేనేమి, ఇతరత్ర దేశ రక్షణ సంబంధించినటువంటి అంశాలు అయితేనేమి, ఒక ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్, అందరూ ఏదో మేము కూడా ఇవాళైతే గెలుపు ఒక్కటే కాదు, 2/3 మెజారిటీ దిశగా ప్రయాణం సాగిస్తున్నాం. మేము కూడా ఏదో అత్యవసర సీట్లతో గెలుస్తాము, మెజారిటీ ప్రభుత్వాన్ని స్థాపించగలం అనుకున్నాం. కానీ ప్రజల్లో టీఎంసీ పట్ల, ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ పట్ల ఇంత వ్యతిరేకత ఉంది అనేది ఇవాళ ఈ దీనికి సంబంధించి. అట్ ద సేమ్ టైము ఏదైతే గత కొద్ది కాలంగా నరేంద్ర మోడీ గారిని, లేకపోతే హిందుత్వ అంశాలకు సంబంధించి కానీ, లేకపోతే దేశ సార్వభౌమాధికత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో కానీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో మాట్లాడినటువంటి ఒకవైపు తమిళనాడు ముఖ్యమంత్రి, ఒకవైపు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరికి కూడా ప్రజలు సరైనటువంటి బుద్ధి చెప్పారు అని చెప్పేసి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ విషయాన్ని మనం బయట పడిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. తిరుపతి గారు 1 సెకండ్. షేక్ సైదా గారు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఉదయం నుంచి జరుగుతున్నటువంటి చర్చల్లో వస్తున్న పాయింట్ ఒకటే, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందే తప్ప కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సెంటిమెంట్ ఓటు బ్యాంక్ ఏమీ లేదు. కర్ణాటకలో అదే జరిగింది, బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. అట్ సేమ్ టైం ఇటు తెలంగాణలో కూడా అదే జరిగింది. సో ఇక్కడ 10 ఏళ్ళు పినరయి విజయన్ అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తే అది మీకు కలిసి వచ్చిందే తప్ప కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఎక్కడుంది దేశంలో అంటే ఏం చెప్తున్నారు? శ్రీకాంత్ గారు, మీకు పేరున్నటువంటి పెద్దలు బీజేపీ నాయకులు పూడి తిరుపతిరావు గారు, అలాగే రాజనీతి వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, ఈరోజు దేశవ్యాప్తంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ప్రజలు చాలా ఉత్కంఠంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 45 degrees ఉష్ణోగ్రతను మించి ప్రజలు బాగా హాట్ గా ఎండగొట్టినట్టుగా ఉంది. అయితే ఇక్కడ మీరు అవును, దీని పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు. తమిళనాడు అయితే నిప్పుల వర్షమే. అవునవును అవును. ఇప్పుడు వాస్తవంగా ఈ ఎన్నికలకు సంబంధించి 3 ముఖ్యమంత్రులు మాజీలయ్యారు. కేరళ, అలాగే పశ్చిమ బెంగాల్, తమిళనాడు. ఈ ఇంకొకరు ఉన్నారు సార్, పన్నీర్ సెల్వం కూడా మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా ఓటమి పాలలో ఉన్నారు. అవునవును, ఆయన కూడా మరి ఓటమి పాలైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ అధికారంలో ఉన్న 3 మరి ముఖ్యమంత్రుల విషయానికి వస్తే పన్నీర్ సెల్వం కూడా యాడ్ చేయాలి. సరే శ్రీకాంత్ గారు, ఇప్పుడున్న పరిస్థితులు మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఈరోజు ప్రజలు ఏ విధంగా ఓటేశారు, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏ విధంగా టర్న్ అయిందనేది మనం దీని గురించి కొంచెం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. అలాగే ఎగ్జిట్ పోల్స్ కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కాదు, ఈ యొక్క చిలక దోషం లాంటివి అనేది మనకు అర్థమవుతాం. వాస్తవంగా మనం గమనించినట్లయితే తమిళనాడులో ఈ యొక్క ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి మధ్య పోటీ ఉంటుంది. టీవీకే ఏదో నామమాత్రంగా పోటీ ఉంటుంది, లేకపోతే హంగ్ ఏర్పడితే కొన్ని సీట్లు రావచ్చునట్టు అనుకున్నారు. అన్ని సర్వేలు కూడా దాదాపు 9 సర్వేలు ఎగ్జిట్ పోల్స్ తమిళనాడు మీద నిర్వహిస్తే ఒక యాక్సెస్ మై ఇండియా మాత్రం 98 నుంచి 120 స్థానాలు టీవీకే సాధించిద్దని చెప్పి చెప్పడం జరిగింది. మిగతా 9 కూడా 15 నుంచి 20, 20 నుంచి 25 ఇలా చెప్పుకుంటూ వచ్చారు. దీన్ని బట్టి మనం చూస్తే తమిళనాడు ప్రజలు, ఎందుకంటే దళపతి మీద అనేకమైనటువంటి ఒత్తిళ్లు వచ్చిన, బీజేపీలో జాయిన్ కమ్మని, లేకపోతే మీ పార్టీని విలీనం చేయమని, మీరు కూటమిలో కలిసామని చెప్పి ప్రయత్నాలు చేసినా కానీ అతను నిబద్ధత గల ఒక సైద్ధాంతిక పరమైనటువంటి ఒక ఆలోచనతోటి స్వతంత్రంగా
ఈ యొక్క 234 స్థానాల్లో ఆయన అభ్యర్థులు నిలబెట్టడం, రైట్. ఆయన పార్టీ పెట్టి కేవలం 2 సంవత్సరాలు మాత్రం. అవును, ఈ 2 అవును. సంవత్సరాల్లో కూడా ఆయన విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళటం, ఒకానొక దశలో అతని సినిమాను కూడా మరి బీజేపీ కేంద్రం ఉన్నటువంటి సెన్సార్ బోర్డు అనుమతించకుండా ఇబ్బంది పెట్టినా సరే ఆయన ఎక్కడ కూడా తగ్గకుండా ఎలక్షన్ నిర్వహించటం. ఎందుకంటే ఈ 2 కూటములు చూశారు, డిఎంకే, రైట్. ఏఐడిఎంకే. మొట్టమొదటి ఈ 2 పార్టీలు అక్కడ ఉన్నాయి కాబట్టి స్థానికంగా ఈ యొక్క పొలిటికల్ ఈ దాన్ని ఏమంటారంటే గ్యాప్ జనాలు చూశారు. మూడో ప్రత్యామ్నాయంగా విజయాన్ని గెలిపించాలనేటువంటి ఒక ఆలోచనతోటి తమిళ ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారనేది Right. అర్థమవుతుంది. రైట్. ఇకపోతే పశ్చిమ బెంగాల్లో కూడా మనం చూసినట్లయితే దీది 15 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా వేలింది. తాను ఇష్టానుసారంగా వ్యవహరించింది. ఆ ఒక రకంగా చెప్పాలంటే ఒంటెద్దు పోగొడతోటి. ఎందుకంటే ఆమె 71 సంవత్సరాల వయసు. ఆమె ఇష్టానుసారంగా ఆమె పరిపాలన నడిపింది, ఆమె చెప్పిందే శాసనం అన్నట్టుగా సాగించింది. అందుకనే ప్రజలు గమనించారు. మార్పు Conclude, sir, కోరుకున్నారు conclude. అక్కడ. నేను ఎందుకంటే ఇది వాస్తవంగా దీనివల్ల కాంగ్రెస్ నష్టపోయింది ఏం లేదు, లేకపోతే బీజేపీకి ఏదో పెద్ద ఉపయోగపడిన పరిస్థితి ఇక్కడేం లేవు. కాంగ్రెస్ దీన్ని గమనించాలి. అంటే నా పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ నష్టపోయింది ఏమి లేదంటే 15 సంవత్సరాల్లో దీదీకి ప్రతిపక్షంగా వచ్చిన బీజేపీ ఫర్ ద ఫస్ట్ టైం జెండా ఎగరేస్తే అంత ముందు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది ఇక్కడ ప్రశ్న. సరే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ తిరుపతిరావు గారు, షేక్ సైదా గారు, దిలీపాచారి గారు. సో కన్క్లూడ్ చేయండి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు అన్ని రాష్ట్రాలు వదిలిపెట్టండి, ముఖాముఖి మీరు అడిగిన ప్రశ్నకు సైదా గారి